2 టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసాను ప్యాన్లోకి. ఇప్పుడు అందులోకి 1 కప్పు సేమియా వేసి అయితే ఫ్రై చేసేస్తున్నా. ఈ సేమియా వచ్చేసి రోస్టెడ్ సేమియా కాదు, నార్మల్ సేమియా. దీంతో మనము ఉప్మా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసాను. అదే కడాయిలోకి మళ్ళీ 1 టీ స్పూను నెయ్యి వేసేసుకొని జీడిపప్పులు అయితే వేసి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసా. ఇప్పుడు అందులోనే కిస్మిస్లు కూడా వేసేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇలా బౌల్లోకి అయితే తీసేసాను. అందులోనే ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుంటున్నా. అదే కడాయిలో ఇలా ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదా, దానికి 3 కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను. అండ్ అలాగే బెల్లం వచ్చేసి 3/4 కప్పు వేసుకున్నా. ఇప్పుడు ఈ బెల్లం మొత్తము మెల్ట్ అవ్వాలి. ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూను యాలకుల పౌడర్ అయితే వేసాను. యాలకుల పౌడర్ లేకుంటే యాలకాయల్ని దంచి వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి బాగా మరుగుతూ ఉన్నప్పుడు నీళ్ళు ఇందాక రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ సేమియా అయితే వేసేసాను. ఇలా సేమియా వేసేసి అంత బాగా మిక్స్ చేసేసాను. ఈ మధ్యన ఇంట్లో స్వీట్ చేయడం అయితే బాగా తగ్గించేసాను. మా బాబుకైతే బాగా గుర్తొస్తున్నట్టుంది. మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి స్వీట్ లవర్స్ అయితే ఉన్నాము. అప్పుడైతే కనీసము 2-3 రోజులకు ఒక్కసారైనా చేసేదాన్ని. బట్ ఈ మధ్యన అయితే చేయట్లేదు. బాగా ఎక్కువ అడిగేస్తూ ఉన్నాడు. వాడి కోసం ఇలా సేమియా అయితే చేస్తూ ఉన్నాను ఈవినింగ్ టైంలో. సేమియా అయితే ఇలా తుంచితే విరిగేంత వరకే ఉడకాలి, మరి సాఫ్ట్గా ఉడకనివ్వదు. ఇప్పుడు ఇందులోకి మనకి కావలసినన్ని పాలైతే వేసుకోవచ్చు. టేస్ట్ చూసి టేస్ట్కి సరిపడా కూడా వేసుకోవచ్చు. అంటే స్వీట్ బాగా ఉండాలి అనుకుంటే స్వీట్నెస్కి సరిపడా. నేనైతే 1 కప్పు వేసాను, తర్వాత మళ్ళీ ఒక 1/2 కప్పు వేసాను. మొత్తానికి ఒక 2 కప్పులు వేసి ఉంటాను అనుకుంటా. మీగడ తొరక అదంతా వచ్చేసి ఒక 2 కప్పులు వేసి ఉంటాను పాలు. ఇలాగా కొంచెం సేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత బాగా ఉడుకుపట్టిన తర్వాత పైన నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నామంటే రెడీ అయిపోయినట్టే. ఇది చల్లారిన తర్వాత కూడా చిక్కపడదు ఇలా చేసామంటే. సేమియాని సాఫ్ట్గా ఉడికించారు. అండ్ మనకి పాలు కూడా క్వాంటిటీ తక్కువ ఉన్నాయంటే, నీళ్ళైనా పర్లేదు పాలైనా పర్లేదు, తక్కువ ఉన్నాయంటే తర్వాత గట్టిపడిపోతుంది. ఇలా సేమియా ముక్కలుగా మనకి ఇలా పుల్లలా కనిపించాలి, సాఫ్ట్గా ఉండకుండా. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగా కుదిరింది. ఎప్పుడు చేసినా కొంచెం సాఫ్ట్గా ఉడికించేదాన్ని, బట్ ఈసారి అయితే నార్మల్గా ఒక 70% ఉడికించాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. నచ్చితే ట్రై చేయండి. బాయ్.